హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బోర్డ్ మ్యాథ్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రిగ్నోమెట్రీ టేబుల్ ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం ఒక టేబుల్ డ్రా చేసుకోవాలి. ఇలాగా డ్రా చేసుకున్న తర్వాత టాప్లో మనము 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees అని రాసుకోవాలి. అలాగే లెఫ్ట్ సైడ్కి సైన్ టీటా, కాస్ టీటా, టాన్ టీటా, కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటా అని రాసుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు మనము సైన్ 0, 30, 45, 60, 90 ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో ఫస్ట్ చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 0 to 4 నెంబర్స్ రాసుకోవాలి. ఓకే, సో 0, 1, 2, 3, 4. ఓకే, రాసుకున్న తర్వాత ఈ నెంబర్స్కి మనం 4తో డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ బై 4, డివైడ్ బై 4, డివైడ్ బై 4, 4 and 4. ఓకే, డివైడ్ చేసుకున్న తర్వాత వీటికి రూట్ అప్లై చేద్దాం. రూట్ రూట్ రూట్. సో ఇప్పుడు ఈ నెంబర్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి సైన్ టీటా వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఎలా అంటే రూట్ 0 వాల్యూ ఏంటి? రూట్ 0 వాల్యూ ఇస్ 0. సో 0 బై సంథింగ్ ఇస్ 0. ఓకే, 0 కింద ఏ నెంబర్ ఉన్నా కూడా 0 అయిపోతుంది. నెక్స్ట్, సో రూట్ 1 ఏంటి? రూట్ 1 వాల్యూ 1 బై రూట్ 4 వాల్యూ ఏంటి? రూట్ 4 వాల్యూ 2. ఓకే, సో నెక్స్ట్ రూట్, సో ఇక్కడ 2 ఉంది అండ్ 4 ఉంది. సో 2 1s, 2 2s. ఓకే, సో ఏమవుతుంది అప్పుడు? రూట్ 1/2 అవుతుంది. రూట్ 1 వాల్యూ ఏంటి? 1 బై రూట్ 2 ఉంది కాబట్టి రూట్ 2. ఓకే, సో నెక్స్ట్ రూట్ 3. సో రూట్ 3 మనం సాల్వ్ చేయలేం కాబట్టి రూట్ 3 బై రూట్ 4 వాల్యూ ఏంటి? రూట్ 4 వాల్యూ ఇస్ 2. సో నెక్స్ట్ 4 1s, 4 1s. రూట్ 1 వాల్యూ ఇస్ 1. ఓకే, సో ఇవి సైన్ వాల్యూస్. సో ఈ వాల్యూస్ని టేబుల్లో మెన్షన్ చేద్దాం. సో సైన్ 0 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 రూట్ 3/2 అండ్ సైన్ 90 1. ఓకే, టేబుల్లో మెన్షన్ చేస్తాను. 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2, సైన్ 60 రూట్ 3/2, సైన్ 90 1. ఓకే, సో నెక్స్ట్ కాస్. ఏవైతే మనం సైన్ 0 to 90 రాసుకున్నామో సో ఇవి ఉల్టా రాయాలి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైన్ 0 అనేది 0 degrees అనేది మనకి 0, బట్ ఇక్కడ కాస్ 0 degrees అనేది మనకి సైన్ 90 ఏవైతే వాల్యూ ఉందో అది వస్తుంది ఇక్కడ 1. ఓకే, సో నెక్స్ట్, సో ఉల్టా రాయాలి కాబట్టి ఫస్ట్ ఇది రాశాను, నెక్స్ట్ ఇది రాయాలి. సో రూట్ 3/2, సో నెక్స్ట్ 1/√2 అండ్ నెక్స్ట్ 1/2, నెక్స్ట్ 0. ఓకే, సో ఏం లేదు, సైన్ కి మనం ఈ వాల్యూస్ ని ఎలా రాసుకున్నాం? ఈ ఆర్డర్ లో రాసుకున్నాం. ఓకే, సో సైన్ కి ఈ ఆర్డర్ లో రాసుకున్నాం, కాస్ కి మనం ఈ ఆర్డర్ లో రాసుకోవాలి. ఓకేనా? సో సైన్ కి 0 1/2 అని రాస్తే కాస్ కి 1 రూట్ 3/2 1/√2 అని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ టాన్. సో టాన్ ఏంటి? సైన్ బై కాస్. ఓకే, నెక్స్ట్ టాన్. సో టాన్ ఏంటి? టాన్ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ బై కాస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏంటి? సైన్ బై కాస్ కాబట్టి సైన్ 0 degrees ఏంటి? సైన్ 0 degrees is 0 by cos 0 degrees. 0 by 1. 0 by 1. Next sin 30. So sin 30 ఏంటి? 1/2 by root 3/2. Okay, sin by cos కాబట్టి 1/2 by root 3/2. So 1/2 by root 3/2. సో నెక్స్ట్ వన్ సైన్ 45. సైన్ 45 ఏంటి? 1/√2 by 1/√2. ఓకే, సో 1/√2 by 1/√2. నెక్స్ట్ 60 రూట్ 3/2 by 1/2. ఓకే, సో రూట్ 3/2 by 1/2. Okay, next last one 90 degrees. So
1/0. ఓకే, సో 1/0. సో ఇప్పుడు ఇవి సాల్వ్ చేద్దాం. సో 0/1 అనేది 0. నెక్స్ట్ 2 క్యాన్సిల్, 1/√3 రిమైనింగ్. సో ఇక్కడ 1/√2 1/√2 క్యాన్సిల్ అయితే మనకి నెక్స్ట్ ఏంటి 1. సో 2 క్యాన్సిల్, దెన్ √3. √3/1 is √3. నెక్స్ట్ 1/0. 1/0 అనేది మనం డిఫైన్ చేయలేము. ఓకే, సో దిస్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఓకే, ఇవి tan వాల్యూస్. ఈ వాల్యూస్ ని టేబుల్లో మెన్షన్ చేద్దాం. సో tan 0 is 0, tan 30 degrees 1/√3, tan 45 is 1, tan 60 √3, tan 90 not defined. Okay, so next one cosecant theta. So cosecant theta అంటే ఏంటి? cosecant theta is equals to 1/sin theta. Okay, so ఇవి reciprocal. సో sin theta ఏంటి 0. సో 0కి రెసిప్రోకల్ ఏమవుతుంది 1/0. సో 1/0 అంటే మనం డిఫైన్ చేయలేము. ఓకే, సో నాట్ డిఫైన్డ్. ఓకే, సో నెక్స్ట్ 1/2. రెసిప్రోకల్ ఏంటి 2. న్యూమరేటర్కి వెళ్ళిపోతే మనకి 2/1 అంటే 2. నెక్స్ట్ 1/√2. సో 1/√2 అంటే √2 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది. సో √2/1 is √2. సో నెక్స్ట్ వన్ √3/2 ఉంది. సో రెసిప్రోకల్ కాబట్టి 2/√3. 2/√3. సో నెక్స్ట్ లాస్ట్ వన్ cosecant 90 degrees. సో 1 రెసిప్రోకల్ ఏంటి 1. ఓకే, సో నెక్స్ట్ వన్ sec theta. సో sec theta ఏంటి? సో sec theta is equals to 1/cos theta. ఓకే, సో ఈ రెండు రెసిప్రోకల్ అన్నమాట. దెన్ ఇది cos theta. సో 1 రెసిప్రోకల్ ఏంటి 1. నెక్స్ట్ √3/2. 2 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది అండ్ √3 డినామినేటర్కి వచ్చేస్తుంది. సో 2/√3. సో నెక్స్ట్ వన్ 1/√2. సో ఏమవుతుంది √2/1 అంటే √2. సో 1/2. 2 అనేది న్యూమరేటర్కి వెళ్ళిపోతే 2/1 అవుతుంది. సో 2/1 అంటే 2. నెక్స్ట్ వన్ 0. సో 0 రెసిప్రోకల్ చేస్తే 1/0. సో 1/0 is not defined. Okay, so next one cot theta is equals to 1/tan theta. సో ఇప్పుడు cot ఇంకా tan రెసిప్రోకల్ అన్నమాట. సో ఫస్ట్ tan 0 degrees. సో tan 0 degrees ఏంటి 0. సో 0 రెసిప్రోకల్ 1/0. సో 1/0 is not defined. ఓకే, సో నెక్స్ట్ tan 30 degrees. సో 1/√3. √3 న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది అండ్ √3/1. √3/1 అంటే √3. ఓకే, సో నెక్స్ట్ 1 రెసిప్రోకల్ is 1 అండ్ నెక్స్ట్ √3. సో √3 అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది 1/√3. నెక్స్ట్ లాస్ట్ వన్ cot 90 degrees. సో tan 90 ఏంటి నాట్ డిఫైన్డ్. నాట్ డిఫైన్డ్ ఎప్పుడు అవుతుంది మనకి? నాట్ డిఫైన్డ్ అనేది 1/0 ఉన్నప్పుడు అవుతుంది. సో దీని రెసిప్రోకల్ ఏంటి? దీని రెసిప్రోకల్ 0/1. సో 0/1 అంటే ఏంటి 0. సో 0/1 ఉన్నప్పుడు 0 వస్తుంది కాబట్టి cot 90 is 0. ఓకే, ఇలా మీరు ఈ టేబుల్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, సింపుల్గా మీరు చేయగలుగుతారు. సో ఈ టేబుల్ వస్తేనే మనం నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళగలుగుతాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ మొత్తం ఈ టేబుల్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాక్టీస్ చేయండి.
పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.